నమస్తే, వెల్కమ్ టు కేఎన్ టీవీ. కాకినాడ జిల్లా పరిధిలోని తొండంగి, తుని, శంకవరం మండలాల రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించారు. అన్నవరం పంపా రిజర్వాయర్ కార్యాలయానికి వెళ్లిన నాయకులు వెంటనే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు యనమల కృష్ణ ప్రస్తుతం నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రౌతులపూడి మండలం బంగారయ్యపేట వద్ద ఏలేరు కాలువలో 33.5 రీచ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ స్లూయిస్ ద్వారా పంపా ప్రాజెక్టు నీటిని తరలించే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా గోదావరి వరద నీరు అందుబాటులో ఉన్నందున పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏలేరుకు నీటిని విడుదల చేసి ఆర్ఆర్బి ట్యాంక్ మీదుగా ఉప్పు ట్యాంకుకు నీటిని తీసుకురావచ్చని యనమల కృష్ణ తెలిపారు. ఈ 2 మార్గాలపై కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించి వెంటనే పంపా ప్రాజెక్టుకు నీటి విడుదల చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని విడుదల చేయడం సాధ్యం కాకపోతే ఈ కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి సబ్సిడీ రుణాలను అందించాలని యనమల కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు తొండంగి, తుని, శంకవరం మండలాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు తుని నియోజకవర్గంలో తొండంగి మండలం, తుని మండలం, కోటనందూరు మండలాల్లో కూడా నీరు లేక రైతులు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులను ఆదరిస్తారని మీటింగ్లో చెప్పడం తప్ప ఈరోజు రైతుల గురించి పెట్టిన ఎవరు లేరని. ఎందువల్లంటే ఇక్కడ ఉన్నటువంటి అటు తాండవ నది కానీ, ఇటు పంపా ప్రాజెక్టు కానీ, అటు ఏలేరు కానీ ఏ విధంగా నీరు తీసుకురావాలనే ఉద్దేశం కూడా అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఆలోచన లేదని మీ సేవ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు అనేక సార్లు కరువు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, రైతులకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ మరి పంపా ప్రాజెక్టు నీరు తీసుకురావాలంటే రౌతలపూడి దగ్గర ఉన్నటువంటి బంగారపేట దగ్గర 33వ రీచ్ దగ్గర 33.5 రీచ్ దగ్గర ఓ స్లూయిస్ ఏర్పాటు చేశారు. ఆ స్లూయిస్ నుంచి ప్రాజెక్టుకి వెళ్ళి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే నీరు తీసినట్లయితే, ఆ స్లూయిస్ నుంచి ఓపెన్ చేసి తీసినట్లయితే డైరెక్ట్గా పంపా ప్రాజెక్టులో పడుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కానీ, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ వెంటనే దీని మీద చర్య తీసుకుని అక్కడి నుంచి నీరు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరూ కోరుతున్నాం. అదేవిధంగా మరి ఆర్ఆర్బి ట్యాంక్ కానీ, ఉప్పు ట్యాంక్ కానీ పురుషోత్తమ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏలేరులో పడగొట్టి ఆర్ఆర్బి ట్యాంక్ ఇచ్చి, ఆర్ఆర్బి ట్యాంక్ ద్వారా ఉప్పు ట్యాంక్ ఇస్తే అక్కడ రైతులు కూడా సమస్య పూర్తవుద్దని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ రోజున ప్రభుత్వం కనీసం ఈ కరువు టైంలో ఏ విధంగా అయితే రైతుల్ని సేవ్ చేయగలన ఆలోచన కూడా చేయడం లేదు. తప్పనిసరిగా నీరు ఇవ్వడమే కాదు, ఈ టైంలో రైతులకి ప్రత్యేక ప్యాకేజ్ పెట్టి సబ్సిడీ మీద లోన్లు ఇచ్చి రైతులు మళ్ళీ పంట వేసుకునే విధంగా సహకరించవలసింది ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. అదేవిధంగా మరి ఏదో మంత్రాలకు చింతకాయ రాలట్టుగా పూజలు చేస్తే నీరు రాదు. దయించి మీరు దీని మీద దృష్టి పెట్టి ఎక్కడి నుంచి పంపా ప్రాజెక్టు నీరు వస్తుంది, తాండవాకి ఎక్కడ వదిలితే నీరు వస్తుంది, మరి ఆర్ఆర్బి ట్యాంక్కి, ఉప్పు ట్యాంక్కి ఎక్కడి నుంచి నీరు వదిలితే నీరు వస్తుంది అని ఆలోచన చేసి అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తారని కూడా ఈ రోజున మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదేమైనా రైతులకి న్యాయం జరిగేదాకా, రైతులకి నీరు ఇచ్చేదాకా మా వైఎస్ఆర్ పార్టీ పోరాటం ఆగదని, రైతుల తరఫున పోరాడతామని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. ఎందువల్లంటే ఈవేళ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. జూన్, జూలై కూడా అయిపోయింది. ఇప్పుడు నీరు ఇచ్చినా జర పూర్తి పంటలు పండే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి ప్రత్యేక ప్యాకేజ్ పెట్టి రైతులకి వీటి మీద లోన్లు ఇచ్చి రైతులను వాళ్ళ పొలాల్లో వాళ్ళ పంటలు పండించుకునే విధంగా సహకరిస్తుందని మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్, జై జగన్.